వెల్కమ్ బ్యాక్. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో రెండు వర్గాలకు చెందిన విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టాయి. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. అసలేం జరిగింది, ఎందుకు వీరు ఆందోళన చేస్తున్నారని యూనివర్సిటీ యాజమాన్యం తలలు పట్టుకుంది. అయితే నిన్న రాత్రి జరిగిన గొడవపై విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో రెండు వర్గాలకు చెందిన విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టాయి. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు వీరు ఆందోళన చేస్తున్నారని యూనివర్సిటీ యాజమాన్యం తలలు పట్టుకుంది. అయితే నిన్న రాత్రి జరిగిన గొడవపై విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్ కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే యూనివర్సిటీ దగ్గర గందరగోళ పరిస్థితులు, అక్కడ పోలీసులు రావడం, సద్దుమణిగించడానికి చేసేటువంటి ప్రయత్నాలను కూడా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, సార్, ఏదైతే చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి యూనివర్సిటీ అనేటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో నిత్యం కూడా ఏవో గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో యూనివర్సిటీలో ఆధిపత్య పోరైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధాన పాత్ర అయితే విద్యార్థి సంఘాల మధ్య అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా ఒకవైపు ఎస్ఎఫ్ఐ మరోవైపు ఏబీవీపీ, ఈ ఇరు వర్గాల మధ్య కూడా నిప్పులు రాజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే బీజేపీ ప్రభావం ఉన్నటువంటి ఏబీవీపీ ఇటీవల కాలంలో యూనివర్సిటీలో పట్టు సాధించాలని చెప్పి కొంతవరకు అయితే ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ఏయూ గ్రౌండ్ లో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ఏబీవీపీకి చెందినటువంటి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అదే నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పాల్గొన్నారు అంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడ ఘర్షణకు దిగడం జరిగింది. దీంతో 2 రోజుల క్రితం అయితే రాత్రి సమయంలో అక్కడ భారీ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని పలువురికి గాయాలు కూడా జరిగిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సైతం దీని మీద స్పందించి దీనికి పాల్పడినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు సిపిఎం వామపక్ష నాయకుల మీద కూడా కేసులు పెట్టాలంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ పంచాయతీ అయితే ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏబీవీపీ నాయకులు భారీ సంఖ్యలోని, మరోవైపు ఎస్ఎఫ్ఐ నాయకులు, ఇతర విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ కూడా నినాదాలు చేయడం, ఏదైతే ఆధిపత్య పోరు కొనసాగుతుందో దాంట్లో ఎవరు బలాబలాలు వాళ్ళు నిరూపించుకునే అంటే ఒక రకమైనటువంటి బల ప్రదర్శన కూడా ఇక్కడ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. భారీగా నినాదాలు చేస్తూ కూడా అటు ఎస్ఎఫ్ఐ నాయకులు, ఇటు ఏబీవీపీ నాయకులు కూడా భారీగా అయితే అక్కడ ఆందోళనకరమైనటువంటి వాతావరణం సృష్టించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేసి దీనికి పరిష్కారం త్వరలోనే కనుక్కుంటామంటూ కూడా హామీ ఇవ్వడంతో దాదాపు 3 గంటల పాటు సాగినటువంటి ఆ ఉత్కంఠకి తెరపడింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ వాతావరణం కొంత ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి విద్యార్థి సంఘాల మధ్య, వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ భావాలు ఎలా దారి తీస్తాయి అనేది అదేదైతే ఉత్కంఠ రేపుతుంది. రాబోయే రోజుల్లో కూడా దీనికి పరిష్కారం దొరుకుతుందా, లేదంటే విద్యార్థి సంఘాల మధ్య ఉన్నటువంటి ఈ ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది అనేది ఒక ఆసక్తికరమైన ఉత్కంఠను రేపుతుందా సార్? రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.